Hi guys, welcome to YouTube channel Winners World. Last video weightage and syllabus of mathematics పెట్టినప్పుడు సో చాలామంది ఫాలో అయ్యారు. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో కొంతమంది స్టూడెంట్స్ సోషల్ స్టడీస్ పైన అడిగారు. సో ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే కనుక సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్. సో ఈ సోషల్ స్టడీస్ సిలబస్లో ఏమేమి ఉంటాయి, మార్క్స్ ఎట్లా డివైడ్ చేసినారు అనే దానిపైన ఇప్పుడు వచ్చేసేసి మేము డిస్కస్ చేసుకుంటాం. సో ఇందులో ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే మోస్ట్లీ సోషల్ స్టడీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ 4 థింగ్స్. సో ఇక్కడ మీరు నా స్క్రీన్ చూస్తుంటారు ఇప్పుడు. సో కాంబినేషన్ ఆఫ్ 4 థింగ్స్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ జియోగ్రఫీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక జియోగ్రఫీ ఇక్కడ ఉన్నట్లుగానే, తర్వాత వచ్చేసేసి హిస్టరీ, తర్వాత వచ్చేసేసి సివిక్స్ ఉంది, తర్వాత వచ్చేసేసి ఎకనామిక్స్. సో ఇవి ఉన్నాయన్నమాట 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్లో ఎక్కువగా వెయిటేజ్ దేనికి ఉంది అనే దానిపైన మనం డిస్కషన్ ఇప్పుడు. సో ఎక్కువగా వెయిటేజ్ దేనిపైన ఉంటుంది అంటే కనుక మామూలుగా అయితే ఇన్స్టిట్యూట్స్లలో ఏం చెప్తారంటే కనుక సో అన్నిటికీ సమానంగా మార్కులు ఉంటాయి. సో అన్నిటికీ 10 మార్కులు ఉంటాయి. సో టోటల్ 40 మార్క్స్ ఉంటాయి. సోషల్ స్టడీస్ పేపర్ కూడా 40 మార్క్స్కి ఉంటాయి. అదే మ్యాథ్స్కి అయితే కనుక 30 మార్కులకు ఉంటాయి అనేసి చెప్తారు, విచ్ ఈస్ ఏ ట్రూ ఫ్యాక్ట్. సో 4 భాగాలు ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్కి 10 మార్క్స్ చొప్పున మొత్తం వచ్చేసేసి 40 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 40 మార్క్స్ ఒక్కొక్క పార్ట్లో 10 మార్కులు చొప్పున తీసుకుంటే కనుక సో ఇక్కడ చాలా ఉంటుందన్నమాట సిలబస్. సోషల్ స్టడీస్ సిలబస్ ఈజ్ హెవీ. సో ఒక్కొక్క దాంట్లో చాలా సబ్ టాపిక్స్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంటే కనుక జియోగ్రఫీలోనే ఇక్కడ చూస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నా స్క్రీన్ చూస్తుంటారు. సో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ సోలార్ సిస్టంలో క్వశ్చన్ వస్తుందా అంటే డౌటే. మేజర్ ల్యాండ్ రిఫార్మ్స్లో క్వశ్చన్ వస్తుందా అంటే డౌటే. క్లైమేట్లో వస్తుందంటే డౌట్. హైడ్రోస్పియర్లో వస్తుందంటే డౌట్. న్యాచురల్ హెజార్డస్లో అంటే డౌట్. సో ఇలాగా స్టూడెంట్ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే కనుక ఇది నాట్ ఇంపార్టెంట్, ఇది నాట్ ఇంపార్టెంట్, ఇది నాట్ ఇంపార్టెంట్, ఇది నాట్ ఇంపార్టెంట్ ఇలాగా చేసుకుంటూ పోతాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే సోషల్ మీద ఫోకస్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో విచ్ ఇస్ టోటలీ ఏ రాంగ్ థింగ్, చాలా రాంగ్. ఇక్కడ జియోగ్రఫీలో 10 మార్కులు వస్తున్నాయి అంటే సో మెయిన్గా ఫోకస్ ఎక్కడ చేయాలంటే కనుక మీరు రాస్తుండేది ఏంటి, ఏపీ డిఎస్సి రాస్తున్నారు అంటే ఏపీకి సంబంధించినటువంటి ఎక్కువగా క్వశ్చన్స్ ఇక్కడ ఎక్కడ వస్తాయి అనేది ఐడెంటిఫై చేయండి. ఇక్కడ పాయింట్ నెంబర్ 8లో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే కనుక జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అని ఉంది. సో ఈ పాయింట్ నెంబర్ 8 ఉంది కదా, ఇందులో నుంచి ఖచ్చితంగా 1 మార్కు రావాలి, వచ్చి తీరాలి. అంటే జియోగ్రఫీ ఆఫ్ ఏపీ ఒక్కటి కనుక మీరు తెలుసుకుంటే 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టు, రైటా. సో అదే మాదిరిగా ఇక్కడ చూస్తే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్, లొకేషన్, ఎక్స్టెంట్, పవర్స్, మినరల్స్, ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో ఇందులో అంటే జియోగ్రఫీలో వచ్చే 10 మార్కుల్లో సో 1 మార్క్ వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసింది. సో ఇంకా మిగతావి 9 మార్కులు ఎక్కడికి వస్తాయి అనేది చెక్ చేసుకుందాం ఇప్పుడు మేము. సో మిగతాయి 9 మార్కులు ఎక్కడికి వస్తాయి అంటే కనుక కాంటినెంట్స్ పైన ఒక క్వశ్చన్ ఉంటుంది. కాంటినెంట్స్ యాడున్నాయి ఇక్కడ అనేది మీరు చెక్ చేసుకోవాలి.
సో కాంటినెంట్స్ ఏడున్నాయి ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నాయి 7th. సో ఏషియా, ఆఫ్రికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. సో ఇక్కడ కూడా నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను చూడండి. సో ఇండియా ఏ భాగంలో అంటే ఇండియా వచ్చేసేసి భారతదేశము ఏ ఖండంలో వస్తుందో ఆ ఖండానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడానికే స్కోప్ ఎక్కువ. సో ఈ 7th పాయింట్లో ఒక బిట్ వస్తుంది. సో అదే మాదిరిగా ఇక్కడ అన్నీ చెక్ చేసుకుంటూ పోతే రాని పాయింట్స్ ఎక్కడ అంటే కనుక మెయిన్గా ఈ హైడ్రోస్పియర్ ఉంది కదా, ఇందులో నాకు తెలిసినంత వరకు మాకున్నటువంటి పరిజ్ఞానం వరకు ఒక క్వశ్చన్ కూడా రాకపోవచ్చు అనేది ఒక పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసేసి న్యాచురల్ హజార్డస్, ఎర్త్ క్వేక్స్, వాల్కానోస్, డ్రాట్స్ ఇవన్నీ దేని కిందికి వస్తుంది? డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందికి వస్తుంది. సో ఇందులో నుంచి ఒక క్వశ్చన్ 100%గా వస్తుంది న్యాచురల్ డిజాస్టర్స్లో నుంచి. ఇక్కడ చూడండి, ఇందులో ఒకటి 3 మార్కులు వచ్చినాయి. ఓకే, మేజర్ ల్యాండ్ రీఫార్మ్స్ సెకండ్ దాంట్లో 1 మార్క్ వస్తుంది. సో అదే మాదిరిగా వచ్చేసేసి సోలార్ సిస్టంలో 1 మార్క్ వస్తుంది. సో ఈ లెక్కను చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రఫీ సెక్షన్లో సో 10 మార్కుల్లో నేను ఇక్కడే మీకు చెప్పేసినాను 5 మార్క్స్ వచ్చేసేసి ఇక్కడికి వస్తాయి నైనా అనేసి, రైటా? సో టోటల్గా 10 మార్కులలో నేను చెప్పినట్టుగా కాన్సెప్ట్స్ మీద మీరు ఫోకస్ చేసుకున్నా కానీ టోటలీ ఏ మినిమమ్ ఆఫ్ 5 మార్క్స్ వచ్చేసేసి మీ చేతిలో ఉన్నట్లు. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు జియోగ్రఫీ. నౌ కమింగ్ టు ద హిస్టరీ. సో హిస్టరీ పార్ట్కి వస్తే ఈ హిస్టరీ పార్ట్లో ఇక్కడి నుంచి టిల్ ఇంతవరకు మోస్ట్లీ 2 బిట్స్ వస్తాయి అంతే, దానికి మించి రావు. సో టోటల్ అంటే పాయింట్ నేను ఈ సిలబస్ వచ్చేసేసి 2014 సిలబస్ని బేస్ చేసుకునేసి చెప్తున్నాను. ఇప్పుడు వస్తే సిలబస్ మారితే దాన్ని బేస్ చేసుకునేసేసి ఇదే వీడియోని మేము తర్వాత కూడా అప్డేట్ చేస్తాము. సో ఇంతవరకు చూసుకుంటే కనుక మీరు ఈ మొత్తం దాంట్లో కేవలం 2 మార్క్స్కి వస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ రావు. సో ఎక్కువగా మార్కులు ఎక్కడ వస్తాయి సార్ అనేసి మీ డౌట్. సో దానికి ఆన్సర్ ఏంటంటే కనుక సో పాయింట్ నెంబర్ 10 ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి మీకు మినిమం అన్నా కానీ 3 మార్క్స్ వస్తాయి. ఎందుకు? మన ఇండియన్ హిస్టరీ మొత్తం ఇక్కడే లై అయి ఉంటుంది అనమాట. సో మనము ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్స్ అంతా వచ్చేసేసి ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడి నుంచి 5 పాయింట్స్ అన్ని 2 మార్క్స్ వస్తే కేవలం ఈ 10th పాయింట్లో 3 మార్కులు రావడానికి స్కోప్ ఉంది. సో విచ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈ 10th పాయింట్ ఒక్కటి కనుక మీరు ఫోకస్ చేస్తే 3 మార్కులు సోషల్లో హిస్టరీ కింద మీ జోబీలో ఉన్నట్లే. సో దిస్ ఇస్ ద 1 మోర్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే కనుక ఇండియా బిట్వీన్ 1858 పొలిటికల్ ఈ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 12. సో ఇందులో 1 మార్క్ వస్తుంది పక్కాగా. అంటే మేము చెప్తుండేది మీరు ఏ పేపర్ అయినా సరే తీసుకోండి, సో 1 మార్క్ అయితే ఖచ్చితంగా రావాలా, వస్తుంది కూడా. మీరు ప్రీవియస్ పేపర్స్ మీరు రెఫర్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా వస్తుంది. సో ఆఫ్టర్ దిస్ ఎకనామికల్ కండిషన్స్ని బేస్ చేసుకునేసేసి 1 బిట్ ఉంటుంది. సో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇదంతా టోటల్ ఇది మొత్తం ఓకే, ప్రిన్స్లీ స్టేట్స్ ఇవంతా ఇందులో నుంచి 2 మార్కులు, ఇక్కడ 3 ఇక్కడ 2. ఇక్కడే మీరు మొత్తం ఇండియన్ హిస్టరీ అంటే 1857 నుంచి టిల్ 1947 దాకా ఓకే, ఫస్ట్ రివోల్ట్ అంటారు. సో ఇది మొత్తం కనుక మీరు పక్కాగా ఉంటే కనుక 5 మార్క్స్ ఇక్కడికే వస్తాయన్నమాట. సో మిగతా వాటిలో మీరు 2 మార్కులు స్కోర్ చేసుకున్నా కానీ 7 మార్క్స్ వస్తాయి ఇక్కడ అవుట్ ఆఫ్ 10. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ హిస్టరీ. సో బెటర్ ఏంటంటే నేను ఏవైతే ఫోకస్ చేస్తున్నానో ఇక్కడ హైలైట్ చేస్తున్నానో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మోస్ట్లీ మేము వచ్చేసేసి దీనికి సంబంధించిన వీడియోస్ పెడతాము, బట్ నాట్ రైట్ నౌ. సో ఇది ఒక పాయింట్. సో దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక సివిక్స్లో మీరు ఏది చదవకపోని పాయింట్ నెంబర్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓవరాల్గా ఈ మొత్తం సిలబస్ ఏదైతే ఉందో ఇవి ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా ఉంటే కనుక యూ విల్ గెట్ 5 మార్క్స్ పక్కాగా. ఇంకా సివిక్స్లో దీనికి మించి ఇంకేం లేదనమాట. లోకల్ సెల్ఫ్ ఇదంతా వచ్చేసేసి చెప్పాలంటే
ఇండియన్ పాలిటీ మీరు ఎవరైతే గ్రూప్స్ రాసింటారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఇండియన్ పాలిటీ. సో ఇదంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్. వీటికి సంబంధించి ఈ పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2కి సంబంధించినటువంటి వీడియోస్ వచ్చేసేసి మేము పెడతాం. సో ఇందులో నుంచి ఒక 2 మార్క్స్, ఇందులో నుంచి ఒక 3 మార్క్స్, రెండు కలుపుకుంటే 5 మార్క్స్కి ఇక్కడ వస్తాయి. సో తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీరు నా ఛానల్ కనుక ఫాలో అవుతుంటే నేను సార్క్ మీద వీడియో పెట్టాను, తర్వాత యునైటెడ్ నేషన్స్ పైన వీడియోస్ పెట్టాను. ఓకే, అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పైన నేను వీడియో మీరు ట్రై టు ఫాలో మై వీడియోస్. ఓకే, ఇందులో నుంచి 2 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడే చూడండి టోటల్ 8 మార్క్స్. సో ఆల్ టుగెదర్ చూసుకుంటే 10 మార్క్స్. ఈ సివిక్స్లో ఈజీగా స్కోర్ చేయడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 10 out of 10 వస్తాయి ఇందులో మీరు కొద్దిగా కష్టపడితే. సో ఇది రిలేటెడ్ టు సివిక్స్. నౌ కమింగ్ టు ద ఎకనామిక్స్ అంటే మీరు మెయిన్గా ఫోకస్ చేసుకోవాల్సింది జీడిపి పైన, జిఎన్పి పైన, ఓకే, తర్వాత వచ్చేసేసి బడ్జెట్ పైన, తర్వాత బ్యాంకింగ్ పైన. సో నేను ఇవన్నీ పెడతాను, బ్యాంకింగ్, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్, జీడిపి, జిఎన్పి, వీటి వల్ల ఉపయోగం ఏంటి, ఓకే, ఈ జీడిపి జిఎన్పి ఎట్లా మెజర్ చేస్తారు. సో ఈ వీడియోస్ వచ్చేసేసి నేను అప్లోడ్ చేస్తాను సో తొందరలో. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కనుక టైప్స్ ఆఫ్ ఎకానమిక్స్ ఉన్నాయి కదా, క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, మిక్స్డ్. యాక్చువల్గా అగ్రిగేరియన్ ఎకానమీ అవి అలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను తీసుకుంటాను, నేను ఆ కాన్సెప్ట్స్ మీకు తొందరలోనే నేను వీడియో తయారు చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇది ఒక పాయింట్. సో ఎకనామిక్స్ కిందకి చూస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి ఫుల్గా బ్యాంకింగ్. నేను చెప్పినాను కదా పైన బ్యాంకింగ్ చెప్తామనేసి, ఇక్కడ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఇవన్నీ నేను చెప్తాను. ఎకనామిక్ గ్రోత్కి డెవలప్మెంట్కి తేడా ఏంటి ఇవి కూడా నేను మొత్తం చెప్తాను. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే కనుక ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్ అనేసి నేను కొన్ని వీడియోస్ పెట్టినాను. సో ఆ పర్టికులర్ టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఓకే, తర్వాత వచ్చేసేసి ఏ 5 year ప్లాన్స్ ఏంటి, తర్వాత నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్పినాను. మీరు ఇంత ఇన్డెప్త్గా అవసరం లేదు కానీ బట్ ఓవరాల్గా అయితే కనుక ఇవన్నీ నేను ఆల్రెడీ పెట్టాను అనమాట వీడియోస్. సో ఇందులో కూడా చాలా ఎక్కువగా సిలబస్. బట్ బ్యాంకింగ్ పైన, ఎకానమీ, 3 types ఆఫ్ ఎకానమీస్ పైన ఒక బిట్ రావడానికి ఎక్కువ స్కోప్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా 10 ఉన్నాయి. బట్ వీ కాంట్ జడ్జ్ ఆన్ విచ్ టాపిక్ హీ విల్ గివ్ ద క్వశ్చన్. సో ఈ లెక్కన టోటల్ 40 మార్క్స్కి ఇఫ్ యూ విల్ ఏబుల్ టు గెట్ 32+, దెన్ ఇట్స్ ఎ గుడ్ స్కోర్ పక్కాగా. సో సోషల్ అన్నిటికంటే ఎక్కువగా సిలబస్ ఎక్కడరా ఉండేది అంటే ఎక్కువగా సిలబస్ వచ్చేసేసి సోషల్లోనే. సో ఈ సోషల్ కొద్దిగా మీరు ఫోకస్ చేసుకుంటే డిఎస్సి కొట్టడం చాలా సింపుల్, చాలా ఈజీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ వెయిటేజెస్. సో మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో చాలామంది స్టాటిక్ జీకే పైన అడిగినారు. సో స్టాటిక్ జీకే పైన కొద్దిగా డిఫరెంట్గా మేము వీడియో తయారు చేద్దామనేసి అనుకుంటున్నాము. సో ఆల్రెడీ డేటా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దానికి ఇంప్లిమెంటేషన్లోనే ఇంకా లేట్. సో అది ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత వీ విల్ అప్లోడ్ దట్ వీడియో ఆల్సో. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైతే ఇంతవరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై వీడియో.